ఈ సందర్భంగా ఒకటే మాట కోరుతా ఉన్నా, తెలంగాణ వ్యాప్తంగా రాజకీయాల్లో చాలా కాలంగా పెద్దరిట్లయితే 6 సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా ఉన్నారో, మేము విద్యార్థి రాజకీయాల నుంచి చొక్కారావు జమానా నుంచి రాజకీయాలు ఉన్నాం. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇట్లా ఇన్ని రకాల కార్యక్రమాలు తీసుకోలేదు. ఇవాళ ఇన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటుంటే ఎవరైనా బాధ్యత గల ప్రతిపక్షం ఒకవేళ ఇంకా ఏదైనా చేయాల్సి ఉంటే ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి సూచనలు చెప్పండి, సలహా చెప్పండి. ఇటువంటి గ్రామ సభలలో అక్కడో ఇక్కడో కొంతమందిని రెచ్చగొట్టి ఏదో ప్రయత్నం జరుగుతూ ఉంది, దయచేసి దాన్ని విరమించుకోమని ప్రతిపక్ష నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేము గౌరవ మంత్రి గారు సివిల్ సప్లై మంత్రిగా గత 10 సంవత్సరాలుగా ఇవ్వనటువంటి రేషన్ కార్డులు తెలంగాణలో తప్పకుండా 26 నుంచి ప్రారంభమై మీ అందరికీ అడిగిన వాళ్ళందరికీ అర్హత ప్రకారంగా రేషన్ కార్డు ఇస్తామని ఇంత బహిరంగ వేదికల మీద చెప్తుంటే కూడా ఇంకా రేషన్ కార్డుల గురించి మాట్లాడతారు. ఇల్లు లేని వాళ్ళందరికీ 5 లక్షల కింద ఆనాడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఆయన ఒక్కరు ఇవ్వకుండా అందరికీ మోచేతికి బెల్లం పెట్టి నా బెల్లంటే వాళ్ళ శ్రీనివాసరావు కోడిని కట్టి కోడి కూర తినవన్నట్టు చేసిండు. కానీ ఒకరిని కూడా ఇవ్వకపోతే ఇవాళ మేము 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు, ఎస్సీలకు 6 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం, రైతు భరోసా పేరు మీద 10,000 12,000 చేసి ఇస్తా ఉన్నాం. భూమి లేని వాళ్ళ సంగతి ఎట్లా అంటే భూమి లేని వాళ్ళకు కూడా 12,000 సంవత్సరానికి ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే కార్యక్రమం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ప్రయాణం, సన్నవట్లకు 500, ఒకటా రెండా కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు తీసుకొని పోతుంటే వాళ్ళకు బర్దాష్కి